పార్కింగ్ చేసి వీళ్ళ బండి మీదే మనం వెళ్ళాలి. ఎంత తీస్తాడో టికెట్. సఫారీ చేద్దాం మరి. ఇంత మరి టాయిలెట్కి వెళ్దాం కానీ వచ్చి నేను డ్రెస్ మార్చాల్సింది సఫారీ అంటే. ఎక్కడ పెట్టాలి బండి? ఫ్రెండ్స్ ఈ కేవ్స్కి వెళ్తున్నాం. బా ఇది సోయల్ బ్లైండ్ పీస్ వీడియో తీసే ముందు వెళ్తే మనం పెద్దదిలా ఉంది. ఇది కేవ్ పెద్దదేనా? ఏం లేదు, ఇవన్నీ చూడడానికి మన అల్లూరు జిల్లా యూటీఎఫ్ గౌరవ అధ్యక్షులు, అలాగే అధ్యక్షులు, మిగతా కార్యవర్గ సభ్యులు డుమ్రిగూడ మండలం విజిట్ చేయడానికి వస్తున్నారు. కోటం సార్ కేవ్ ఆర్చ్ చాలా బాగా డిజైన్ చేశారు. ఇది ట్రైబల్ సెట్లా ఉంది. ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. ఛత్తీస్గఢ్లో కంగారు వ్యాలీ నేషనల్ పార్క్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇంచుమించు చాలా లోతుగా ఉన్నట్టుంది. ఈ రాయి చాలా విచిత్రంగా ఉంది తమ్ముడు. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇదిగో ఈ రాయి కూడా చూడండి. ఇది ఏదో సినిమాలో డిజైన్ చేసినట్టుంది. ఇది ఎలా ఇది ఏర్పడుతుంది? కేవ్ ఫిల్లర్, స్టాటలిక్ సైట్స్, సోడా సత్రాస్, క్రిస్టలైన్ స్ట్రక్చర్, అలాగే డ్రాపీస్, స్టాలాగమైట్స్. ఈ లోతుగా ఉంది ఇది. ఓ ఇక్కడ కూడా చిన్న కేవులు. కరెంట్ సప్లై లేదు కదా, ముందు బొర్ర గుహలు ఎలా ఉండింది అలాగే ఇలాంటి అసలు డేంజర్. మొత్తం ఇక్కడ చీకటిగా ఉంది. ఇది చాలా డెప్త్గా దిగాల్సి వస్తుంది. ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా తీసేస్తాను అన్న. ఇది పడిపెట్టట్లుంది. ఇది ఇంత టైట్గా ఉందా? మనిషి దూరనంత టైట్గా ఉంది. ఇది చూడండి. ఇది బాబోయ్, ఈ పైన చూస్తే చాలా విచిత్రంగా ఉంది. ఇది కేవ్ స్వరూపం ఉందండి. చూడండి పైనుండి మేము ఎంత లోపలికి దిగిపోయాం. ఏటన్నా ఇది ఇంత విచిత్రంగా ఉంది? ఒక మనిషి దూరనంత టైట్గా ఉంది. ఇంత డెప్త్గా ఉందా? ఓ బాబోయ్, లైటింగ్ కూడా లేదు. కేవ్ అంటే ఎవడు ఇలా కట్టాడు? ఇది కొంచెం వెడల్పు చేయాల్సింది కదా. వెరీ లక్కీ పర్సన్. మనిషి దూరడం కూడా సరిపోవట్లేదు. లేదు, ఇంత అవసరం లేదు. వెళ్తాం. ఇది 752 బట్టలు మార్చిపోతాయండి. ఇది బట్టలు మార్చిపోతాయి. కొట్టుకొని రావాల్సిందే లోపల. నాయన అంటుకుంటుందేమో. చాలా చాలా దారుణంగా ఇది దూరం. అంటే ఈ కేవ్ అంటే కేవ్ లాగే ఉంది. ఇది నాకు ఇది పట్టేస్తుంది. నాకు నడుము లైట్ మేసర్ రండి.
లైట్ లైట్ మారు లైట్ ఆఫ్ అని చెప్పండి ఒకసారి. ఏయ్, మరి ఇంత డెప్తా ఏంటిది అన్న? ఏంటన్నా ఇది? చాలా కష్టంలా ఉంది ఇది. डिफिकल्ट है, वेरी डिफिकल्ट है. हाँ? चलिए चलिए इतना ही है इतना है? हाँ इतना ही सकरा है उसके बाद नहीं है हाँ. कितना मीटर? 330 मीटर కొట్టుకొని రావాల్సిందే లోపల. నాయన అంటుకుంటుందేమో. చాలా చాలా దారుణంగా ఇది దూరం. అంటే ఈ కేవ్ అంటే కేవ్ లాగే ఉంది ఇది. వెళ్తారా? లేదు, నాకు ఇది పట్టేస్తుంది, నాకు నడుము నొప్పి. सबसे पहले क्या यहाँ क्रिस्टल लोग जैसे कुटुम सर के गांव वाले ऊपर मारो लाइट लाइट. 1900 में क्या है ना जो जंगल में शिकार करने आते जो पोर्क्यूपाइन बोलते नहीं ये पूरे शरीर में काटा काटा रहता है वही वाला क्या है फिर से मार दे जाना तो गाय लोग गाय से गुफा में घुस गए तो शिकारी लोग ना उसको ढूंढने के लिए जैसे बम्बू का जो मसाला जला के अंदर घुसे तब पता चला है. और जो बाहर का है ना जियोग्राफर जो डॉक्टर शंकर तिवारी वो ना मतलब फॉरेस्ट गार्ड मिलके ना 1951 में इसका मतलब रिसर्च किया इसमें देखने के लिए बोले तो ऊपर में देख सकते हो आप बोल रहे इतना बोरा के सेम टू सेम हाँ पिलर स्टोन लाइमस्टोन ऊपर में जो चट्टान दिख रहा है ना पूरा सेंटीमीटर लोग का औसत चट्टान ना पोखना लाइमस्टोन है ओ सही प्लीज सर కొంచెం సైడ్ ఇవ్వండి. बरसात में बंद रहता है इधर पूरा पानी चलता है जहाँ से उतरे ना उधर से पूरा गेट से पूरा पानी घुसता है जंगल से 3 కిలోమీటర్లు 3 కిలోమీటర్లే వాటర్. ఇది అటుపక్క బయలుదేరి మరి అవతల పక్క తేలిపోవచ్చు. బొర్రా కేసులో అక్కడ లైట్ సెట్టింగ్ చేసినట్టు ఇక్కడ पहले पूरा शादी हुआ करता था पहले के गांव वाले बसा कंडी सब लगते थे ना आग लगा के हम टच करने से भी क्या हम लोग का जो आग तक उसमें चिपक गया इसी तरह थोड़ा क्या अलग अलग शेप ये ना चट्टा इधर से इधर లైమ్స్టోన్ మన బొర్రలో ఉంటుంది కదా ఇది ఒక్కొక్క మంచి ఆకారంలో ఉండింది. మీరు వచ్చిన ప్రతి ఒక్కరు ముట్టేస్తున్నారు కాబట్టి దీన్ని షేప్లు మారిపోతుంది అంటున్నాడు. ने पूरे ने मो पूरे नहीं कनकम पूरे ने हम तो इधर भी निकलेगा तो लाइन से जाना लाइन सर లయన్ సేఫ్. ఓకే ఓకే లైన్ షేప్ కదా, ఫుల్ లైట్ ఉంది. अभी क्या पूरा नेर हो गया पूरा 17 रास्ता हो गया ये क्या है? बंद कर दिया. లైట్ కొట్టులే రా నువ్వు నానకాల. బయటకి దారి ఉంటుంది బా. ఇట్స్ అ లాంగ్ కేవ్. వావ్ వస్తుంది కదా వస్తున్నాం. అటు వెళ్ళి కొడదాం అదే అంటున్నాను. पहले क्या है ना सर भूखा जो है ना बहुत सकरा था उतना समय क्या बरसात का जो पानी अंदर घुसता था ना उतना समय क्या दोनों तरफ से पानी ज्यादा था इस तरफ से और इस तरफ से. इधर क्या रास्ता काट नहीं पाया क्या नहीं इधर पूरा चट्टान जो निकला और इधर पूरा रास्ता बन गया. और ये जो कैसे दिख रहा है आपको जैसे टाइटैनिक शिप जहाज रहता है टाइटैनिक शिप. उसकी आकृति में सामने वाला जो कटिंग हुई है टाइटैनिक शिप कटिंग. इधर
सैंडलियर मॉडल। ఎంత ప్రశాంతం సార్ ఇక్కడ వచ్చి దాక్కోవడం. बाबू तेलुगु भी और ये वाला आपको दिखेगा जैसा क्रोकोडाइल के शेप में, मगर क्रोकोडाइल शेप वो एक राइट क्रोकोडाइल शेप दिख रहा है ना। दिख रहा है दिख रहा है ऊपर सैंडलियर लाइमस्टोन। इधर टेम्पल बनाने के लिए ना रास्ता इधर लाइट नहीं है ना, ब्लाइंड फिश। हाँ अंधेरे में रहते हैं ना, वेलकम उसी टू वजह से blind fish। अंडरग्राउंड। ब्लाइंड फिश है। ओ उधर घूम रहा होगा कहीं ना कहीं। ओ दो दो ओ छोटा छोटा रोग क्रोग नहीं, मछली फिश। ఫిష్ ओ दो 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 वो जो वाइट वाइट दिख रहा है ना। అది చిన్నది ఉంది కదా బాబు, చిన్న ఈ వర్షానికి పై నుంచి వచ్చేస్తే ఇంకా బయటికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు। कभी सूर्य इधर से बाहर नहीं बाहर निकलता, जाने के लिए रास्ता है। ये जो व्हाइट वाला जो पीस है ना वो भी नहीं जाएगा, वो हिल रहा है ना वो मछली भी नहीं जाएगा, वो पीस भी नहीं निकलेगा। अगर सूर्य पानी टाइम के नहीं निकलेगा नहीं निकलेगा। नहीं निकलेगा। अगर सूर्य की रोशनी पड़ेगा ना वो मछली खत्म हो जाएगी, मर जाएगी। మన అల్లూరు జిల్లా అధ్యక్షులు చెప్పులు లేకుండా కేవ్ని సందర్శిస్తున్నారు, చాలా పవిత్రంగా భావించి। गिर जाते पत्थर तो भी रहते ना, उसी बंद हो गया ना। अच्छा अच्छा అందరు హిందీ నేర్చుకోవాలా కదా, అంతే హిందీ నేర్చుకోకపోతే అందుకే అమిత్ షా చెప్తాడు కదా సెకండ్ లాంగ్వేజ్ హిందీ అంటే మనం పవన్ కళ్యాణ్ హిందీ అంటే వద్దాం। ऊपर सकेगा ऊपर क्या है शॉर्टकट తీసుకొచ్చి జాయింట్ చేసిరా వెల్డింగ్ చేశారు వెల్డింగ్ చేశారు। ये जो सीढ़ी लगा, ये वाला सीढ़ी लगा है ना, इसमें और नया गुफा खोज हुआ है ऊपर में। खोज हुआ है। हाँ न्यू वाला केव। న్యూ వాళ్ళకి ये 2011 में గుహ వెతుకుతున్నారు అని ఎక్కేసి పైకి। ये 2011 में मिला है। हाँ हाँ 2011 में। हाँ 2011 ओके। ये इसका जो लंबाई है ना गुफा का 410 मीटर अंदर। हाँ 410 मीटर बोले आप ओके किलोमीटर। एडवेंचर। ऑक्सीजन है अंदर, हाँ थोड़ा बहुत कम लगता है ये, कम लगता है। और इतना चौड़ा नहीं है ना, पूरा सब नेरो है। क्या है ना, इसको जो सोयल जैसा मिट्टी है ना उसको अभी क्या है, काम चलने की वजह से इसको बंद कर दिया, अभी फिलहाल चालू नहीं किया। అందరి మీద పట్టించింది ఫస్ట్ మాత్రం భయం వేసి अच्छा पड़िపోయింది। अच्छा शेप है ना, गुंबद के बहुत अच्छा है, बहुत अच्छा है शेप। डोम डोम सर, से पहले क्या गुफा ना मतलब गुफा जो सकरा था मतलब छोटा रास्ता था, उसका से मतलब पानी अंदर जो घुसता था ना, पानी निकलने के लिए रास्ता नहीं था। वो पानी के राउंडिंग से क्या है ये प्रेशर से ऐसा सटा हुआ गुंबद जैसा। చూడు అలాగా ఆ షేప్ రావాలి అంటే ఒక ఆ కుర్రాల కన్నా బాబు లాంటిది ఇది అడ్వెంచర్ కేవ్। బాబు అయితే వాళ్ళ అమ్మాయి ఒక టర్నింగ్ పాయింట్। కరెంట్ ఇది వైరింగ్ చేసుకుంటే ఇక్కడ కరెంట్ పని ఉండదు కదా, వాటర్ వెళ్ళిపోతుంది వర్షాకాలంలో కొట్టేస్తుంది, మళ్ళీ వైరింగ్ చేయడం చాలా కష్టం। ఇది ఇంకా అంతే, ఆర్టిఫిషియల్గా వర్షం వస్తుందంటే తీసేయలేరు। మీరు వర్షం వస్తుందంటే పైకి వస్తుందంటే ఆటోమేటిక్ గా జనాలు వచ్చి వెంటనే వాళ్ళు పోతారు। ఇది డేంజరస్ కేవ్ ఇది। వర్షం వస్తుందంటే వెంటనే వచ్చి తీసుకెళ్ళాలి। వా వాటి చూడండి పైన इधर ऊपर में भी देख लो सर, हाँ। जैसा 2 गड्ढा है ना, हाँ हॉल इधर हॉल 2 हॉल गड्ढा है। हाँ इसको पूरा मिला के देखोगे ना, जैसा क्या बोलते हो हाइस,
ఐస్ ఐయాస్ కళ్ళు కళ్ళు कल्लू उसकी शेप में कपिलाल ఉన్నాయి देखो अरे जो माथे में जैसा बिंदु जैसा दिखेगा टीका का టిక్కా టిక్కా రైట్ రైట్ కళ్ళు दुआ क्या अंकल ये अभी जो ना इसमें इसलिए नहीं बढ़ता है गुफा अंदर का पानी हाँ जैसा अभी हम लोग जहाँ से उतरे हैं ना मेन गेट से मतलब गुफा की गेट से पूरा पहाड़ का पानी कहाँ है वहाँ से घुसता है ये से एग्जिट पूरा बाहर निकलता है पूरा पूरा आता यहाँ से बाहर निकलता हाँ यहाँ से बाहर जाता है है किधर बाहर जाता है आप अभी गए थे झरना कांगर धारा కంగర్దారా कुटुंब सर गाँव। కుటుంబ్ సార్ उसमें जाके निकलता है। ఓ మనం ఇందాక వెళ్ళాం కదా అక్కడ उधर आप गए थे ना वो छोटा वाला हाँ छोटा वाला हाँ, उसमें निकलता है बड़े शेप का राज बनता है अभी तो पहुँचने वाले हो आपके ఆఖరి ఓకే లాస్ట్ పాయింట్కి వచ్చాం लास्ट है ना भैया ओ उधर है लास्ट भैया आगे ओ दिख रहा है ना वो लास्ट है यहाँ पे देख लो इधर स्नेक सब रहते हैं स्नेक रहते हैं सब रहते हैं ये जो ऊपर में दिख रहा है ना पूरा लाइमस्टोन जो पत्थर है पहले क्या है ना सर ऐसा था यहाँ पे देख सकते हो जो फूल का चमक दिख रहा है व्हाइट शाइनिंग कर रहा है ना अभी तो ये नया बन रहा है पहले क्या ऐसी था पहले क्या गांव वाले पेट्रोमेस मसाल लालटेन जैसा पंडेल जैसा सब लेकर वो धुएं के वजह से ये काला पड़ गया ओ यार क्या ये स्टेप माइक ऊपर का जो पानी टपक रहा है ना ये नीचे से पॉइंट है ना అది ఒక ఆకారం రావడం ముట్టేస్తే పోతుంది అన్న ये नीचे से बढ़ रहा है ऊपर से नीचे आ रहा है బంధించింది पूरा झूठ जाएगा కొత్త ఆకారం ఏర్పడుతుంది అది పైనుంచి పడుతుంది కదా చుక్క చుక్క కాస్తుంది దానికి ఒక షేప్ తయారవుతుంది ముట్టడం పట్టడం చేస్తారన్న ఉద్దేశంతో పనిచేసేది జాగా ఉంది చాలా జాగ్రత్త ఉంది బాబా మీ షూ జాగ్రత్త జాగ్రత్త इधर में देख लो बबल बैट्स తీసి ఉంటే మేము తర్వాత చూసుకుంటాం సాహసం చేస్తాం ఉన్నాయా ఒక రెండు పెట్టి పట్టుకో జేబులో చిన్నవి ఉన్నాయి లైమ్ స్టోన్ इनके अंदर ऑक्सीजन की लेवल कम मिलेगा उसी वजह से नहीं जाते ऑक्सीजन కమ్మే कम है मतलब అంటే ఇంకా ఉంది కానీ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది అంటున్నాను और यहाँ पे देखते हैं अभी क्या 330 में 30 मीटर हम लोग लास्ट में जैसे कि नीचे से जो बढ़ रहा है ना स्टैलेग्माइट का जो सीलिंग बना है सर वो आगे में देख सकते हो वो क्या सीलिंग जैसा बना है सीलिंग सीलिंग का सीलिंग శివలింగ్ इसी में क्या है ये आसपास के लोकल लोग क्या है इसमें पूजा वूजा करते हैं मास्क शिवरात्रि లైటింగ్ మరకు అది అలాగా లైవ్ స్టోన్ కరెక్ట్ శివలింగం లాగా ఇదే ఇది శివరాత్రి రోజు పూజ చేస్తామంటున్నారు ఆ రోజు ఫ్రీ టికెట్ లేదు ఆ రోజు రావచ్చు ఫ్రీగా భారీ ట్రాఫిక్ ఆ రోజు లోకల్గా వెహికల్స్ ఫ్రీ ఎలా వచ్చేస్తారు नहीं भाई एक तो आप लोग अंदर है ऊपर बारिश आया तो कैसा है आप ऊपर वाला अलग करेगा वो पता चलता है बारिश आया तो हाँ। फोटो तो खींचना है तो इधर खड़े हो जाए इधर का बैकग्राउंड आ जाए ఓకే దిగలేదు ఒక 2 నిమిషాలు కదా నేను దిగిన తర్వాత నువ్వు మళ్ళీ ఒకడు ఉండలేక వస్తావు ఇవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి కదా हाँ उधर से आए లోపల రా బయటికి రా బయట పెట్టా ఉన్నాడు పైన రావాలి దుఃఖమేశ్వర రావాలి సింహం బయటకు వచ్చింది ఇప్పుడు ఇదేం గుహరా బాబు నేను చాలా హ్యాపీ చాలా సాటిస్ఫై అయ్యాను చాలా అద్భుతంగా ఉంది విజిట్ చేయడం జరిగింది డుమ్రిగూడ నుండి ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ టీచర్స్ టీము వచ్చి ఈ కేవ్ని సందర్శించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. మొట్టమొదటిగా ఇక్కడ ఈ ప్రాంతంలో గిరిజనులు ఒక వేటకి వచ్చి
జింకను వేటాడిన తర్వాత అది పరిగెత్తుతూ వచ్చి ఈ కాలువలో పడిపోవడం, లోతుగా కిందకు పడిపోయిన తర్వాత దాన్ని తీసే క్రమంలో ఈ గిరిజనుల్ని ఈ గుహను కనుగొనడం జరిగింది. ఆ తర్వాత దీన్ని అభివృద్ధి చేయడానికి डॉक्टर शंकर तिवारी శంకర్ తివారీ శంకర్ తివారీ అనేటటువంటి ఒక ఆర్కియాలజిస్ట్ దీన్ని వచ్చి ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ గుహను అభివృద్ధి చేయడానికి, ఈ టూరిస్టులు విజిట్ చేయడానికి అనువుగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఈ రోజు సుమారు 410 మీటర్ల అంటే వెడల్పు లోన సొరంగం ఉంది. ఆ సొరంగాన్ని సందర్శించడానికి చాలా ఔత్సాహికులు చాలా ఇష్టపడుతున్నారు. కాబట్టి